ఫ్రెండ్స్, రోజా అరెస్ట్ తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా రోజా అనేది ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే విషయాలు, అసలు అరెస్ట్ అయ్యారా లేదా అనే విషయాలు కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ ఎత్తున స్కామ్ అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏసీపీ విచారణకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడల పోటీలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే త్వరలో రోజా అరెస్ట్ అవడం ఖాయంగా కూడా కనిపిస్తోంది. అటు ఆడుదాం ఆంధ్రపై నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కూటమి ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ 47 రోజులు 120 కోట్లు మంచినీళ్ళలో ఖర్చు పెట్టారని సంచలన కామెంట్లు చేశారు. అయితే అలాగే దీనిపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో నిధులు పక్కదారి పెట్టాయని కూటమి ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రోజాకు గట్టి షాక్ తగిలింది. ఆడుదాం ఆంధ్ర విషయంలో భారీ స్కామ్ జరిగిందని నిజాలు బయటకు వస్తే మాత్రం రోజాకు గట్టి షాక్ తప్పదు. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ఒక్కొక్క కీలక నాయకులు అరెస్ట్ అవుతూ వస్తున్న క్రమంలో రోజా కూడా త్వరలోనే అరెస్ట్ అవుతుందని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.